ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభవందనాలండి. దేవుడి ఇంటికి రావడానికి, ఆ ఇంట్లో కనబడడానికి మనకి ఇచ్చిన మంచి సమయానికి ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ దినాన్న మరి ఈ విధంగా చూడడం లేక దేవుడి దగ్గర పిలువబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. హాస్పిటల్లో ఇబ్బందులు పడుతున్న ఉన్నారు. అయినా కానీ దేవుడు తన కృపను చూపించి ఈ విధంగా దేవుడిని ఆరాధించడానికి, స్తుతించడానికి, మన ఆయుష్లో మరొక దినాన్ని పొడిగించిన దేవుడికి మనంతనా రుణస్తులం. కాబట్టి కూడిగా ప్రారంభించే ముందుగా ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. జీవంగల తండ్రి ప్రభువా, మరొకసారి మీ పరలోక సింహాసనం చూస్తున్నాను తండ్రి. ఉదయం పూట నా మనిషిలో మరిందని పొడిగించి సజీలకు ఎక్కించారు. ఈ విధంగా మీ ఇంట్లో కనపడడానికి ఇచ్చిన కృపకే ధన్యవాదాలు, స్తోత్రములు. సార్వత్రిక సృష్టి ప్రపంచమంతా ప్రభు దినాన్ని మిమ్మల్ని ఆరాధిస్తుంది. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క హృదయంలోంచి మీకు ఆరాధన సమర్పిస్తూ ఉన్నారు. మీ ప్రియులతో కలిసి ప్రభు మేము కూడా ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన మాన్యమాకే ధన్యవాదాలు. ఈ కూడిక ప్రారంభిస్తుండగా ప్రభావ మీ పాదాలు పట్టుకుంటున్నాం, మీ సన్నిధిని కోరుకుంటున్నాం, మీరు శిరసత కింద తెచ్చుకుంటూ ఉన్నాం. పాటలు వాయిద్యాల్లో సహాయం చేయండి. ఆరాధన వర్తమానం నిలబడుతున్న మీ దాసుని అభిషేకించి వాడుకోండి. మరి ప్రభా 2-3 వర్తమానాలు కలిపి అందిస్తున్న మీ దాసుని కూడా మీరు అభిషేకించి వాడుకోండి. మాకు కావలసిన ఆత్మీయ సత్యాలు మీ పరలోక సింహాసనం నుంచి విడుదల చేయండి. తద్వారా ప్రభావ మీకోసం అందరం కూడా ప్రోత్సహించబడిన వారమే మరింత నమ్మకస్తులుగా బ్రతికే వారికి సిద్ధపరచండి. మాకు ఇచ్చిన శ్రేష్టకరమైన సమయానికి ధన్యవాదాలు తీసుకుంటూ ఈ కుడి ద్వారా వచ్చే మహిమగంత ప్రభావాలన్నీ మీరే పొందుకోమని ప్రార్థన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పించి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనమంతా కూడా కీర్తనలు 34 1-8 మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 34 1-8 వరకు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడా యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మనం ఒక పాట పాడుకుందాం. ప్రతి పాట కూడా ఒక పల్లవి, ఒక చరణం మాత్రమే పాడతామండి, టైం లేని కారణం చేత. సో మిగతాది మీరు ఇంటి దగ్గర పాడుకోవాలని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మొట్టమొదటి పాట 163వ కీర్తన, మొదటి పల్లవి చరణం మాత్రమే పాడతాం. 163వ కీర్తన. 163 పాత కొత్త పుస్తకాల్లో కూడా 163వ పాట అండి. సన్నుతించెదము ఎల్లప్పుడు, సన్నుతించెదము ఎల్లప్పుడు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. సన్నుతించెదము ఎల్లప్పుడు, సన్నుతించెదము ఎల్లప్పుడు. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. శ్రమలన్నిటిలో నాతో నుండి, శ్రమలన్నిటిలో నాతో నుండి చేరదీసి నన్ను ఆదరించే, ఆరాధించెదనెల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. నిత్యము ఆయన కీర్తి నా నోట
నోట నుండు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు. తర్వాత పాట సంఖ్య 164. కొత్త పాత పుస్తకాల్లో కూడా అదే పాట 164. ఫస్ట్ చరణం మాత్రం పాడతాం, పల్లవి చరణం. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడో, దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడో, దానికి మనలను వారసులా చేసేను, దానికి మనలను వారసులా చేసేను. వందనములను చెల్లింతము, వందనములను చెల్లింతము. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. ఇంకో పాటగా కొత్త పుస్తకాలు 192, పాత పుస్తకాలు 787. పాత పుస్తకాలు 787, కొత్త పుస్తకాలు 192. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదన్. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదన్. యేసుని నిత్య జీవము పొందేదను నిశ్చయం, యేసుని నిత్య జీవము
పొందేదను నిశ్చయం. యేసు నాకే నా స్తుతి సుమధురం. యేసు నాకే నా స్తుతి సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. మనం ఆరాధన వర్తమానం విందాం. దాని నిమిత్తమై దేవుడు ఏర్పరిచిన దాసుని ఆడ్రాన్ని వచ్చి మనకి ఆరాధన వర్తమానం అందిస్తారు. సమయంలో ఈ ఆన్లైన్లో కూడి వచ్చిన సంఘ బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. సమయంలో ఆరాధన వర్తమానం కొరకై యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 23వ వచనాన్ని 22వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించింది. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, కృపామయుడ దయగల తండ్రి, ప్రభా మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మరి ఉదయకాల సమయంలో శ్రేష్టమైన పాద సన్నిధిలో ప్రభా మరి సంఘ బిడ్డలతో కలిసి దీనుడు ఎన్నికలేని నాకు ఈ ఆరాధన వర్తమానం అందించడానికి మీరు నాకు అనుకుంటారు గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నిజానికి పరిచయం చేయడానికి ఏమాత్రం యోగ్యత లేనివాడిని, అర్హత లేనివాడిని, కేవలం నీ దయ చొప్పున మీరు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి సందులు సాగిలపడి వందనాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడు యేసుని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దీనిలో దేవుని యొక్క గొప్ప ఔన్నత్యాన్ని మనం ఎరిగిన వాళ్ళంగా ఉంటే ఆయనను మనం ఆరాధన చేయకుండా ఉండలేం. ఎందుకంటే ఆయన చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఆయా సందర్భాలను బట్టి మరి దేవుణ్ణి ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం కొనియాడేవాళ్ళంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆయన్ని ఇక్కడ ఈ వచనంలో ఆయన మనకు ఎలాగున్నాడంటే న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే న్యాయం చేసేవాడు. నీ పట్ల నా పట్ల దేవుడు ఎటువంటి వాడుగా ఉన్నాడంటే న్యాయం చేసే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి మన విషయంలో ఆయన ఎప్పుడు కూడా న్యాయం చేసేవాడుగా ఉంటారు. ఒకవేళ లోకంలో ఆలోచన చేస్తే కొన్ని పరిస్థితుల వల్ల చాలామంది ఏమంటారంటే అది అనుకున్నది జరగకపోతే మీ దేవుడు అన్యాయం చేసాడంటారు. చాలామంది ఇదేనా క్రైస్తవుల్లో కూడా చాలామంది దేవుడు నాకు ఏం చేసాడండి, అన్యాయం చేసాడండి అంటారు ఏమైనా పరిస్థితులు సంభవిస్తే. కానీ ఆయన మన దేవుడు అటువంటి వాడు కాదండి. అన్యాయం చేయడానికి ఆయన నీ వంటి నా వంటి మనస్తత్వం కలిగిన దేవుడు కాదు. అందుకనే ఆయన యెషయా ప్రవక్త అంటున్నాడు, ఆయన మనకు న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే మనకు న్యాయం చేస్తాడు తప్పనిసరిగా. ఏ సందర్భంలో ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు ఆయన హస్తంలో ఉన్నావు.
నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఎప్పుడు కూడా నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. కాబట్టి ఆయన నీకు న్యాయమే చేస్తాడు. న్యాయం ఎప్పుడు చేస్తాడు? నువ్వు ఒకవేళ అన్యాయమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావు అనుకో, ఒకవేళ లోకంలో ఉన్న పరిస్థితులకు చిక్కబడుతున్నావు, ఒకవేళ బయటకు వెళ్ళిపోయే పరిస్థితులు, నీ పట్ల అన్యాయం జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆయన వెంటనే న్యాయం చేసేవాడిగా ఉంటాడు. రాజుల మొదటి గ్రంథంలో 20వ అధ్యాయంలో ఈ అంశం లేదండి, నేను మామూలుగా సమయాన్ని బట్టి చెప్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో అక్కడ ఒక వృత్తాంతం ఉంటుందండి. అక్కడ ఆ సందర్భం మీకు తెలుసు. ఆహాబు మరి ఆయన యొక్క ఇంటి పక్కన ఒక ద్రాక్ష తోట ఉంది. అది ఆ ద్రాక్ష తోట నాబోతిది. పాపం ఆయన ఎంతో, అది ఆయన వచనాల్లో మీకు కనపడుతుంది, అది ఆయన పిత్రార్జితం అంటాడు. దేవుడు న్యాయం ఎట్లాగ చేశాడనే సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదనే దానికి వృత్తాంతంగా ఆహాబు ఏం చేస్తాడంటే, నాబోతిని నీ ద్రాక్ష తోట నాకు కావాలని. ఆహాబు కూడా చాలా మంచిగానే మాట్లాడాడు. అక్కడ అతనికి పక్కన ఆనుకొని ఉంది స్థలాన్ని ఆనుకొని ఉంది, ద్రాక్ష తోట చాలా రమ్యంగా ఉంది. ఆయన ఏమీ దబాయించలేదు, ఏమీ చేయలేదు. బాబు నాబోతు నాకు ఆ స్థలాన్ని, నాకు చాలామంది ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా స్థలం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, పక్కన ఏదైనా ఖాళీ స్థలం కానీ ఏదైనా ఉంటే, అది ఉంటే మనకు కలిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో దాన్ని ఇంకా మనం ఇల్లుని రమ్యంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అడగవచ్చు. అట్లాగే ఆహాబు కూడా నాబోతుని అడిగాడు. అయితే ఆయన ఏమన్నాడంటే, ఆయన ఏమన్నాడు, చాలా డబ్బు ఇస్తానన్నాడు. ఏది దబాయించి లాగేసుకున్నారనుకోలే, నీకు ఎక్కువ డబ్బు ఇస్తానయా అన్నాడు. నీకు ఇంకా ఇంతకంటే మంచి పెద్ద తోట నీకు చూపిస్తాను వేరే చోట అన్నాడు. ఇవన్నీ కూడా ఆహాబు నాబోతుడు చెప్పినప్పుడు కూడా నాబోతు ఏమంటాడంటే, అది నా పిత్రార్జితం, నా పితృల యొక్క ఆర్జితం. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే పిత్రార్జితాన్ని అమ్ముకోవడానికి ఆలోచన చేయరు. కాబట్టి ఆయన ఆ ఉద్దేశంతో నాబోతు ఏమన్నాడంటే, నేను నా పిత్రార్జితమైన నా ద్రాక్ష తోటను నేను ఇవ్వలేను అంటాడు. దానికి రాజు చాలా బాధపడతాడు. అయితే తరిగిన వృత్తాంతం తెలుసు. యెజెబెలు కుట్ర పన్ని మరి నాబోతుని చంపిస్తుంది. అన్యాయమే చేసింది. కానీ దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. వెంటనే ఆహాబు ఏలియాకు ప్రత్యక్షమై, నువ్వు వెంటనే ఆహాబు దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పుకోండి. వెంటనే తీర్పు వచ్చింది. అక్కడ దేవుడు అక్కడ న్యాయం చేశాడు. నాబోతు విషయంలో ఏమని తీర్పిస్తాడు? ఏ స్థలంలో అయితే నాబోతుని చెప్పారో అదే స్థలంలో మీరు కూడా చనిపోతారు. యెజెబెలు చనిపోతుంది. తర్వాత ఆహాబు తాను పశ్చాత్తాపడి జరిగిన విషయానికి పశ్చాత్తాపడిన విధానం ఆలోచన చేసి దేవుడు ఏం చేశాడంటే, నీ కాలంలో అది నీకు రాబోదు, కానీ ఆ దేవుని యొక్క ఉగ్రత నీ తర్వాత సంతతికి వస్తుందని చెప్పాను. అంటే దేవుడు ఎటువంటి దేవుడో తెలుసండి. మన దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, న్యాయం చేసే దేవుడు. నీ పట్ల ఏదైనా విజృంభణ, లోకంలో ఉన్న పరిస్థితులు, భయంకరమైన విధానాలు ఇదేనా నీకేమైనా సంభవిస్తున్నాయనుకోండి, దేవుడు చూస్తూ ఊరుకోడండి, నీ పట్ల న్యాయం చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావు, నువ్వు ఆయన సన్నిధిలో రక్షణ పొంది నేను విలువ పెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి అదే రెండవ సందర్భంగా మనం ఆలోచన చేస్తే, అబ్రహాము సొదొమ గొమొర్రాల విషయంలో కూడా అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. ఆదికాండం 18వ అధ్యాయం 24-27 వరకు ఒక్కసారి చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 24 నుండి 27. ఆ పట్టణంలో అని బాబు కొంచెం ఆ ముందు వచ్చిన కూడా ఒక్కసారి చదవండి. 18. అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లా, దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేయదువా అంటే, అబ్రాహాము యొక్క ఉద్దేశం ఏంటంటే, దుష్టులతో పాటు నీతిమంతులు కూడా నాశనం చేసేస్తావా సొదొమలో అంటే? అబ్రాహాము యొక్క ఉద్దేశం ఏంటంటే, నీతిమంతులు కూడా దేవుడు చంపేస్తావా, నాశనం చేసేస్తావా అనే సందర్భాన్ని మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసండి. భయమేసింది అబ్రాహాంకి. నీతిమంతులు కూడా నాశనం. దేవుడు న్యాయకర్త అండి, ఆయన న్యాయాధిపతి. నీతిమంతులు ఎందుకు నాశనం చేస్తాడండి? నీతిమంతుల్ని దేవుడు నాశనం చేసే దేవుడు కాదు. కాబట్టి ఆయన ఏమంటాడండి, దేవుడు ఆ పట్టణంలో
50 మంది నీతి ఎక్కడి నుంచి మొదలు పెట్టాడండి దేవుడు. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని మొత్తం అంతా నేను అసలు నాశనం చేయను అన్నాడు. 50 మంది నీతిమంతులు. అబ్రాహాము, నువ్వు అంటున్నావు ఒకవేళ నీతిమంతులతో పాటు అక్కడ నీతిమంతులు ఉన్నారనుకుంటున్నావు. నువ్వు నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులను కూడా నాశనం చేసేస్తావేమో అంటున్నావు అబ్రాహాము. కానీ నేను నీతిమంతులు ఉంటే నేను నాశనం చేయను. దేవుడు ఎంత మంచి న్యాయాధిపతి అండి. అక్రమం ఒకవేళ పాపం అది ఉంటే దేవుడు నాశనం చేసేస్తాడు తప్పనిసరిగా. కానీ అక్కడ ఏముందండి, న్యాయాధిపతి. ఆయన మంచి న్యాయాధిపతి కాబట్టి ఆయన ఏమన్నాడు, బాయ్ నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. 50 మంది దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటా వస్తాడండి. 50 మంది ఉంటే సరిపోతారు, నేను ఆ పట్టణానికి వదిలేస్తాను. తర్వాత ఎక్కడి దాకా వస్తాడని చివరికి 10 మంది దగ్గరకు వస్తాడు. 10 మంది కూడా ఇలా ఉండరండి నీతిమంతులు. ఎట్లాగా? దేవుడు అన్నాడు. అందుకనే దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రాల మీద ఉంది. ఆయన అన్నాడు 10 మంది ఉంటే సరిపోతారా, ఆ పట్టణాన్ని వదిలేస్తానండి. ఎంత మంచిది. నాశనం చేయని అబ్రాహాము, నువ్వు అనుకున్నట్టుగా నీతిమంతుల్ని నేను నాశనం చేయడు. మనం ఇదేనా దేవుడు తన యొక్క మహాకృప చేత నిన్ను నన్ను కూడా ఎక్కడో పాపంతో శాపంతో జీవిస్తూ లోకంలో కొట్టుకుపోవలసిన నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేశాడో తెలుసండి, తన ఉచితమైన కృపతో నిన్ను నన్ను నీతిమంతులుగా చేశాడు. నిజమే, లోకంలో పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన నీతిమంతుడు లేడు. నీతిమంతుడు అనుకుంటే ఆయన ఒక యేసు ప్రభు వారికి ఒక్కరికే సాధ్యం. కానీ ఆయన నిన్ను నన్ను కూడా తన యొక్క ప్రేమను చూపించాడు. నిన్ను నన్ను కూడా నీతిమంతుడు. ఎందుకంటే నీతిమంతులుగా ఉంటే ఆ పట్టణాన్ని నేను ఒక్క నీతిమంతుడు నా పట్టణాన్ని నాశనం చేయను. ఇదేనా దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన అదే కనికరం చూపిస్తున్నాడు. కాబట్టి మనం దేనికి భయపడవసరంలా. ఒకవేళ బయట పరిస్థితులను బట్టి బయట వారికి మనం అలా కనపడచ్చు, ఏంటో వీళ్ళకి ఈ పరిస్థితులన్నీ సంభవించాయని. కానీ దేవుడు అంటే నా న్యాయాధిపతి నీ పట్ల. నువ్వెందుకంటే నువ్వు ఆయన పట్ల నీతిమంతుడుగా ఆయన నిన్ను చేసిన విధానం కనపడ్డది కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా నీ పట్ల న్యాయమే చేస్తాడు, కానీ అన్యాయం చేయడు. మన దేవుడు అన్యాయం చేయడానికి ఆయన నరమాత్రుడు కాదు. కాబట్టి ప్రియులారా మీరు గమనించండి, ఇదేనా దేవుణ్ణి ఆరాధన చేయటానికి వచ్చిన నువ్వు నేను కూడా మన పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు, న్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ దినాన యావత్ ప్రపంచం అంతా భయంకరమైన విధానంలో ఉంది. చాలా భయంకరమైన పరిస్థితులు కూడా మనం కూడా చిక్కుబడిన వాళ్ళంగా ఉన్నాం. పరిస్థితులు మన ఇంట్లో ఉన్నాయి, పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, న్యాయం నీ పట్ల నా పట్ల న్యాయం చేస్తున్నాడు. ఎప్పుడు ప్రియులు చాలామంది ఏమనుకుంటారంటే ఈ దినాన నాకేం చేశారంటే జీవనాన్ని నేను దేవుణ్ణి సేవించావు, నాకైనా ఇది జరిగింది. ఒక్కొక్కసారి పరిస్థితులు సంభవించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది అందులో. మనం అది ఎత్తుక్కోవాలి. కానీ మనం నిరాశ చెంది నిస్పృహ చెంది అయ్యో ఏంటి ఈ పరిస్థితులు అనే మాట మనం దేవుని ప్రశ్నించడానికి నువ్వు నేను కూడా సరిపోం. ఏ పరిస్థితి అయినా దేవుడు నాకు న్యాయం చేసే దేవుడుగా ఉన్నాడు. నేనెందుకు భయపడాలా? నా జడ్జి, లార్డ్ ఈజ్ మై జడ్జ్. దేవుడు నాకు న్యాయాధిపతి. నేను ఒకవేళ ఎట్లా కొన్నానో నా పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన నా జీవితం పట్ల మీ జీవితాల పట్ల న్యాయం చేసే దేవుడిగా ఉంటాడు. కాబట్టి మనం ఎవరూ కూడా భయపడ ఆయన న్యాయం కిందకి మనం వెళ్ళాలి. చాలామంది అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉంటాం న్యాయం కోసం. కానీ జీవం గల దేవుడే నీ పట్ల నా పట్ల న్యాయం ఆయన చేతిలో పడాలి మనం. చూడండి, అలాగే మరి అబ్రాహాం సొదొమ గొమొర్రాల విషయంలో ఆలోచన చేసినప్పుడు 10 మంది కూడా నీతిమంతులు లేరండి. కాబట్టి అబ్రాహాం అన్న మాటకి ఇక్కడ ఉన్న మాటకి చాలా వ్యత్యాసం వచ్చింది. అందుకనే దేవుడు ఏం చేసాడో తెలుసండి, 50 దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. ఎందుకంటే న్యాయాధిపతి ఏమో నీతిమంతులు కూడా నాశనం చేసేస్తావేమో అని. ప్రియులారా గమనించండి, దేవుడు అటు ఎప్పుడు కూడా నీతిమంతుల్ని నాశనం చేసే దేవుడు కానే కాదు. కీర్తన గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆయన కీర్తన గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. కావున నిశ్చయముగా కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలం కలుగును. నీతిమంతులకి ఏం ఫలం అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్ ఏమైనా ఉపయోగించారంటే రివార్డ్ చేస్తాడు. నిశ్చయంగా నువ్వు దేవుడు ఈ భూమి మీద తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు.
ఎట్లాగంటే నువ్వు నీతిమంతుడిగా బ్రతకాలి ఈ భూమి మీద, నువ్వు నీతిమంతుడిగా జీవించాలి ఈ భూమి మీద. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడైన దేవుడు. ఆయన సేవిస్తున్న నువ్వు నేను కూడా పరిశుద్ధమైన జీవిత విధాన శైలి జీవించాలి. దేవుని జీవం గల దేవుని నీతిమంతుడు ఆ దేవుణ్ణి. అందుకని పిలాతు ఏమంటాడండి, యేసు ప్రభువుని చూసి ఈ నీతిమంతుడిని ఏ దోషమో లేదు అన్నాడు, ఏ తప్పిదమో నాకు కనపడలేదన్నాడు. సాక్ష్యం ఇదేనా దేవుడు నీ పట్ల నిన్ను చూసినప్పుడు నన్ను చూసినప్పుడు మనం నీతిమంతులుగా కనపడుతున్నామా? నీతిమంతులుగా కనపడితే దేవుడు ఏం చేస్తాడు, నీ పట్ల ఎటువంటి న్యాయం చేస్తానంటే నిశ్చయంగా నీతిమంతులకు తప్పదు. నిశ్చయంగా అంటే ఇంకా ముద్ర అన్నమాట, కన్ఫర్మ్ అన్నమాట. నిశ్చయంగా దేవుడు నీకేం చేశాడు, మరి రివార్డు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఒక దినాన దేవుడు నీ పట్ల న్యాయం చేసేవాడిగా ఉంటాడు. నిశ్చయంగా న్యాయం తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులందరూ ఒప్పుకుంటారు. ఒక దినాన ఈ దినాన నువ్వు ఒకవేళ ఉదాహరణకు మాట్లాడుతున్నాను, ఒకవేళ దేవుడు మీ కుటుంబాన్ని పలానా వైరస్ బారి నుంచి పడ్డారనుకోండి, లోకం అనుకోవచ్చు ఏంటి దేవుడు వీళ్ళ పట్ల వీళ్ళు దేవుని సేవిస్తారు, వీళ్ళు ఆరాధకులుగా ఉంటారు, దేవుని ప్రతి దూరం చాలా దూరం వెళ్తారు వీళ్ళు అంటే. మరి ఆరాధన చేసుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడో దూరం వెళ్తూ ఉంటారు. ఏంటి చేతస్థంగా కనపడచ్చు చుట్టూ చూసేవాళ్ళకి. దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళ పట్ల దేవుడు న్యాయం చేసేవాడుగా ఉంటాడు. నీతిమంతులుగా ఉన్న ఆ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఏం చేసాడో తెలుసండి, వాళ్ళని ఆ ప్రతికూల పరిస్థితుల నుండి దేవుడు వాళ్ళని విడిపించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో తెలుసండి, నిశ్చయముగా దేవుడు వీరితో ఉన్నాడు. అది దేవుడు న్యాయం చేసేది. ఏమంటారు దాన్ని మనుషులు ఒప్పుకుంటారండి. నువ్వు నీతిమంతుడుగా ఉంటే దేవుడు వీరి దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడు దానియేలు వారు పూజించిన దేవుడే పూజార్హుడనే సాక్ష్యాన్ని మనం చెప్పేవాళ్ళగా ఉంటాం. ఎందుకంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీతిమంతులు విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి నిశ్చయముగా న్యాయం తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులందరూ ఒప్పుకుంటారండి. దేవుడు అటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడు, లోకం అంతా ఒప్పుకోవటానికి దేవుడు కొన్ని పరిస్థితులు నీ జీవితంలో సంభవించినప్పుడు దేవుడు విడిచిపెట్టడు నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు, నీ బిడ్డలు విడిచిపెట్టడు. ఏ పరిస్థితి వచ్చినా దేవుడు ఏం చెప్పి లోకం నిజంగా వీరు దేవుడు ఉన్నాడండి, ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళారండి వీళ్ళు, అయినా సరే దేవుడు వీళ్ళని సంరక్షించాడు. ఆలోచన చేయండి, ఎంతోమంది రోజుకి 12-15 మంది మేము ఫ్యూనరల్ రిపోర్ట్స్ రాస్తున్నాను. కోవిడ్ బారిన పడి పాస్టర్ దైవ సేవకులతో సరిపోతున్నారు. 15 మంది తక్కువ లేరు ఈ మధ్య 5 రోజులు 6 రోజుల నుంచి. ఎట్లాగా చాలా బాధేస్తూ ఉంటుంది ఆ రిపోర్ట్స్ రాసినప్పుడు. మేము కోవిడ్ తోటి బాధపడుతున్నాం. దేవుడు వాళ్ళకంటే మనం నేను గొప్పవాళ్ళం కాదు, కానీ దేవుడు ఏంటంటే నీ పట్ల నా పట్ల న్యాయం చేస్తున్నాడు, అన్యాయం చేయడు ఎప్పుడు కూడా. ప్రియులారా, మనం ఎలాగంటే ఈ భూమి మీద కొన్ని పరిస్థితులు సంభవించినా మనం భయపడవసరలా. దేవుడు న్యాయకర్తగా ఉన్నాడు. కాబట్టి ప్రభువా నువ్వు నాకు న్యాయం చేసేవయ్యా, లేకపోతే ఈ లోకంలో ఎక్కడో ఉండవలసిన వాడిని, నాకు మరి అన్యుల చేతికి అప్పగింపబడవలసిన నా పట్ల నువ్వేం చేసావంటే న్యాయం చేసి నన్ను సంరక్షించు. సరే, కీర్తన గ్రంథం 75 అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 75 అధ్యాయం 7వ వచనం చూడండి. అదేనా 75. దేవుడే తీర్పు తీర్చేవాడు. ఎవడండి దేవుడే తీర్పు తీర్చేవారు? ఎవరండి? న్యాయాధిపతి. దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆయన ఒకరిని తగ్గించిన ఒకరిని హెచ్చించిన, అది ఆయన చిత్తంలో ఉంది. ఒక్కొక్కసారి నిన్ను హెచ్చించడానికి పరిస్థితులను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నేను ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తాడు. దాని గురించి నువ్వు పొంగిపోవాల్సిన పని లేదు. అది దేవుడు తన సంకల్పం చెప్పిన నిన్ను నన్ను ఏం చేస్తాడంటే కొన్నిసార్లు దేవుడు హెచ్చించేవాడుగా ఉంటాడు. అందుని బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించాలి. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులను బట్టి ఆయన ఏం చేస్తాడు, తగ్గించేవాడుగా ఉంటాడు. నువ్వు తగ్గించినప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేగాని అంటే పరిస్థితులు బాగున్నప్పుడు నువ్వు దేవుని స్తుతించడం కాదు, పరిస్థితులు బాగలేనప్పుడు కూడా అనాకూలంగా ఉన్నప్పుడు కూడా దేవుడు నీకు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో భయపడద్దు. ప్రియులారా, గమనించండి. మనం ఎందుకంటే మనం జీవం గల దేవుని సన్నిధిలో ఉన్నాం, జీవం గల దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఆయన మనకు న్యాయం చేస్తాడు. ప్రభువా మీరు నాకు న్యాయం చేసే దేవుడు. కాబట్టి మనం ఎవరి దగ్గరికి పరిగెడతాం? ఎవరి దగ్గరికి మనం పరిగెట్టగలుగుతాం?
ఇది నాన్న వైరస్ బారిన పడిన వాళ్ళు గృహాలకి దర్శించడానికి కూడా వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. మా బంధువులు, రక్త సంబంధులు, ఒక కుటుంబంలో ముగ్గురే సరిపోయినా వాళ్ళని కనీసం పరామర్శించడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళలేవు. మన సంఘ బిడ్డలే ఎంతోమంది బలహీన మరి బారిన పడ్డారు. వాళ్ళు కూడా చూడలేని పరిస్థితులు కనపడుతున్న దుస్థితిలో మనం ఈ దినాన ఉన్నాం. కానీ మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా నువ్వు వారి పట్ల మీరు న్యాయం చేయండి, మా పట్ల న్యాయం చేయండి. ఎందుకు న్యాయం చేయమని కోరుతున్నాం? వారు నీతిమంతులు, దేవుడు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘంలో వారి బిడలు. కాబట్టి వారి పట్ల మీరు న్యాయం చేయండి అయ్యా. మీరు మాకు న్యాయకర్తగా ఉన్నారు, మా న్యాయాధిపతి మీరు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం సాగిలపడి ఆయన్ని ఘనమైన రీతిలో మనం ఆరాధన చేద్దాం. చివరిగా ఒక మాట చదువుకుని మనం ఆరాధనలోకి వెళదాం. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 13వ వచనం. భూజనులకు తీర్పు తీర్చుటకు యెహోవా ఏం చేయొచ్చును, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. అని మన యొక్క విశ్వాసాన్ని బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచించేది ఇంతకంటే మనం వాటిని వివరించడానికి మనకు సమయం లేదు. కాబట్టి మనం గమనిద్దాం, దేవుడు మనకు న్యాయాధిపతి, న్యాయకర్త. కాబట్టి ఆ న్యాయాధిపతి అయిన దేవుడు నీకు నాకు అన్ని విషయాల్లో న్యాయం చేస్తాడు. కంగారు పడదు. మనం ఆ న్యాయాధిపతి మనకున్నాడు. నీ పట్ల నా పట్ల న్యాయం చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఘనమైన రీతిలో మనం ఆరాధన చేద్దాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించుక. దేవుని యొక్క వాక్యంతో దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడి ఉన్నారు. కాబట్టి ఆరాధనలోకి వెళ్ళే ముందుగా మనం ఒక పాట 2 చరణాలు పాడదాం. తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. తర్వాత నేను పాట తర్వాత నేను ఆరాధన చేస్తాను. తర్వాత మీ వ్యక్తిగత ఆరాధనలో మీరు కుటుంబంగా గడపండి. పాట సంఖ్య కొత్త పుస్తకాల్లో 191, పాత పుస్తకాల్లో 780. కొత్త పుస్తకాలు 191, పాత పుస్తకాలు 780. 2వ చరణం 5వ చరణం పాడదామండి. 2, 5. మీరు మాత్రం పాట మీ ఇంటి దగ్గర పూర్తిగా పాడుకోండి. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము, స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము, స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. మొన్నైనాది వెనుకట వల్లనే మరలా భూమికి తప్పక చేరు, మన్నైనా
గతించి పోవు నిలాసియోను మరువకు నీ ప్రభుని తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాథుని పొగడెదము స్తుతి గానము చేసెదము నాథుని పొగడెదము స్తుతి గానము చేసెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఇప్పుడు నేను ఆరాధన చేస్తాను. తర్వాత మీ వ్యక్తిగతంగా మీ ఆరాధన చేసిన తర్వాత నెక్స్ట్ మెసేజ్ని మీరు ఓపెన్ చేసుకోండి. జీవం గల తండ్రి ప్రభువా, మరొకసారి మీ పరలోక సింహాసనం చూస్తున్నాను తండ్రి. మీరు జీవం కలిగిన దేవుడిగా ఉంటూ నామా జీవితంలో మీరు ఇచ్చిన మహా గొప్ప రక్షణకి ధన్యవాదాలు ప్రభువా. మీరు న్యాయకర్తగా నామా జీవితాల్లో ఉంటున్నారు. మీరు నన్ను మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఏ అర్హత యోగ్యత లేని నా జీవితంలో మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు ఇచ్చిన మహా గొప్ప రక్షణకి ధన్యవాదాలు. తద్వారా నన్ను మమ్మల్ని మురుకు గుడ్డ వంటి నీతిమంతులైన నీతి జీవితం కలిగిన నన్ను మమ్మల్ని నీతిమంతులుగా చేశారు ప్రభా. మరి నా జీవితంలో మీరు చాలిన దేవుడిగా ఉంటూ న్యాయకర్తగా ఉంటూ నిత్యము నడిపిస్తున్న విధానానికి ధన్యవాదాలు, స్తోత్రములు. అవును తండ్రి, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మేము పరిస్థితుల వైపు కాకుండా ప్రభా మీ వైపు చూసే మహా గొప్ప భాగ్యాన్ని మాకు ఇస్తున్నారు. యేసుక్రీస్తు వారి నామములో నన్ను మమ్మల్ని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మేము పరిస్థితులు చూస్తే ప్రభువా మాకు ఎంతో భయం కలిగేది ఉంటుంది, కానీ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి వైపు చూసినప్పుడు ఎంతో ప్రోత్సాహాన్ని మేము పొందడానికి మీరు మీ జీవం కలిగిన వాక్యంతో ప్రోత్సహిస్తున్న విధానానికి ధన్యవాదాలు, స్తోత్రములు. మీరు ప్రేమించే వారిని ప్రభు మీరు ఎన్నడూ విడవలనే మీ వాక్యంతో మీరు మాట్లాడుతున్న దానికి ధన్యవాదాలు. మా జీవితంలో మీరు న్యాయకర్తగా ఉంటూ నిత్యము ప్రభువా మీ జీవం కలిగిన వాక్యంతో నన్ను మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆదరిస్తున్న దానికి ధన్యవాదాలు. ఈ రహస్య గిదిలి మమ్మల్ని మీరు ఎంత అద్భుతంగా ప్రేమించారు ప్రభా. మీ యొక్క మహా గొప్ప ప్రేమకి మా జీవితంలో మీరు ఇచ్చిన అద్భుతమైన ఉన్నతమైన ఆశీర్వాదాలకి మీకు ఏమగలను తండ్రి. ఏమీ లేనివాడిని ప్రభా, విరినలిగిన హృదయంతో మీరు ఇచ్చిన రక్షణ పాత్ర చేత పుచ్చుకుని స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పించి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇది అయిన తర్వాత పాజులో పెట్టుకుని ఆరాధన చేయండి. తర్వాత ఇప్పుడు మనం మూడవ వర్తమానం ముందుగా బైబిల్ పైకెత్తి దేవుని యొక్క బైబిల్ కోర్స్ పాడుకుందాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథం. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని యొక్క వాక్యం మీద దేవుని యొక్క దాసులు చెంటను వచ్చి మనకి మూడవ వర్తమానం అందిస్తారు. ఇంతవరకు ఆరాధవర్తమానం విన్నాము, చక్కగా ఆరాధన చేస్తూ వచ్చాము. చిరువర్తమానం వినే ముందు చిన్న వాక్యాన్ని మనం చదువుకొని చిరువర్తమానంలోకి వెళ్దాం. సమూయేలు రెండవ గ్రంథము 23వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 20వ మాట నుంచి 23 మాట వరకు నేను చదువుతాను, దయచేసి వినండి. మరియు కబ్సయేలు ఊరివాడైన క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయోదా కుమారుడైన బెనయా అను ఒకడుండెను. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ ఇద్దరు సూర్యులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశెను. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక
ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటి ఉండగా బెనయ దుడ్డు కర్ర తీసుకుని వాని మీదకి పోయి వాని చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వానిని చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనయ చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యుల్లోనూ అతడు పేరు పొంది ఆ 30 మందిలో గనుడాయను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించును. సరిపోతుందని చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, అత్యంత దయా కృప కనికరం కలిగిన గొప్ప దేవ మీకు వేలదొందనాలు తండ్రి. ఇవనైనా మరి ఈ యొక్క కరోనా విపత్కర పరిస్థితులు ఉన్నాం తండ్రి. ఇటు తన విధానంలో ప్రభావ నీ సన్నిధికి రావడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభావ మరి నన్ను సంపూర్తిగా మరుగుపరుచుకొని నీ కృపగల మాటలు దయచేయండి ప్రభు. మీరే మాట్లాడమని నేను ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో ప్రభు మమ్మల్ని మీరు ఆదరించమని, మరి మీరు నమ్మకమైన దేవుడని ఉదయకాలం ముందు ఆయన నీతిమంతుడైన విషయాన్ని మేము నమ్ముతా ఉన్నాం ప్రభావ. మీ కనికరం ఉంచండి. అట్టి సమాధానాన్ని మా బ్రతుకుల్లో దయచేయని బ్రతిమలు వేడుకుంటూ దీన్ని ప్రార్థన చేసినాం వచ్చినాను పరమ తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఆయన ఎవరంటే బెనయ. ఎందుకు ఈ ఉదయకాలం ముందు ఈ బెనయ కోసం మనం ఆలోచన చేస్తున్నాము అని ఆలోచన చేసినట్లయితే, అనేకమైన విపత్కర పరిస్థితుల్లో దావీదు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు, సొలొమోను ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు బెనయ వారితో కూడా ఉండి వాళ్ళకి సహకారిగా ఉన్నాడు. అయితే అంతకుముందు ఆ బెనయాను పరిచయం చేసినప్పుడు బెనయ కోసం కొన్ని మాటలు సమూయేలు గ్రంథంలో రాయించబడ్డాయి. వాటిల్లో ప్రాముఖ్యమైనవి మొట్టమొదటిగా 3 మాటలు ఉన్నాయి. ఈ బెనయ అంటే ఏంటి? బెనయ అంటే అర్థం ఏంటంటే ప్రభువు నిర్మించాడు అని అర్థం. బెనయ అంటే ప్రభువు నిర్మించాడు. ఆయన తండ్రి యెహోయాదా మనం చూసాము. అతని తాతగారి గురించి మాట్లాడుతూ ఒక చక్కగా రాయబడింది. అతడు పరాక్రమశాలికి పుట్టిన అతడు పరాక్రమశాలుడు అంటే అతని తాతగారు. తర్వాత అతను క్రియలు యందు ఘనత నొందినవాడు. అలాంటి వాని కుమారుడు బెనయ. బెనయ కూడా ఇంచుమించు అలాంటి లక్షణాలు కలిగిన వాడు ఉన్నాడు. ఈయన కూడా పరాక్రమశాలి. ఎందుకంటే మరి మంచు పడుతున్న సమయంలో, మంచు కాలంలో, మరి సాధారణంగా మంచు పడినప్పుడు బయటికే వెళ్ళలేని పరిస్థితులు ఉంటాం మనం. అలాంటి సమయాల్లో నూతిలో దాగి ఉన్న ఒక సింహమును చంపడం అంటే సామాన్యమైన విషయం ఏం కాదు. అంటే ఈయన కూడా అతని యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అతను ఎంతో ధైర్యవంతుడనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఎందుకు ధైర్యం గురించి ఈ మధ్యన ఈయన మాటల గురించి చెప్పేటప్పుడు నేను సిద్ధపడినప్పుడు ఇంచుమించు 2,50,000 మంది వరకు ఈ కరోనా వలన చనిపోయారు. అందులో 30% మంది ధైర్యం లేకపోవడం వల్ల చనిపోయారు. ఎక్కడో ఏదో న్యూస్ వింటున్నాము, ఎవరో ఎక్కడో చనిపోయారు, ఆ మాట వింటున్నాము. మనం ఏం చేస్తున్నామంటే పాండమిక్లోకి వెళ్ళిపోతున్నాం. అరే ఏంటి, అవునా వాడు ఇంత బలవంతుడు కదా, అరే అతను చనిపోయాడా, ఎమ్మెల్యే గారు చనిపోయారా. సో ఈ పరిస్థితులన్నీ ఏం చేస్తున్నాయంటే మనుషుల్ని భయపెట్టిస్తూ ఉన్నాయి, భీతిస్తూ ఉన్నాయి. అయితే నువ్వు కలిగి ఉన్న దేవుడు, ఉదయకాలం మనం చదువుకున్నాము, ఆయన నీతిమంతుడు, ఆయన నీతి తప్పిపోడు. నువ్వు కలిగి ఉన్న దేవుడు మహోన్నతుడు దేవుడు, ఆయన గొప్పవాడు, ఆయన సమస్తము సాధ్యము చేయగల దేవుడు, సర్వ శరీరులకు ఆయన ఆధారభూతుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ సమయంలో అందుకే నేను ఆలోచన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు నాకు నిన్నటి కాలం తెలియజేయడం జరిగింది. ఒక పరిచర్య గురించి ఏం చేయాలి నేను ఆలోచన చేసినప్పుడు ఒక ధైర్యవంతుడైన బెనయ గురించి తీసుకున్నాం. కారణం ఏంటంటే ఈరోజు మన జీవితాలకు అది చాలా అవసరం. ఆయన సామాన్యుడే. అక్కడ మళ్ళీ రాయబడింది ఆయన గురించి, ఆయన తక్కువ చేస్తూ రాశారు. ఏంటి, ఆయన 30 మందిలో ప్రధానుడిగా ఉన్నాడు, కానీ 3లో కలవలేకపోయాడు. దావీదుకున్న సైన్యంలో 30 మంది ప్రధానులు ఉన్నారు. అంటే ఏదైనా యుద్ధకాలంలో ప్రతి పరిస్థితుల్లో ఆ 30 మంది వెళ్ళి సమస్తాన్ని జయించిన వారుగా ఉంటారు. ఆ 30 మందిలో కన్నా అధికుడిగా ఉన్నాడు. కానీ దావీదుకున్న అత్యధికమైన కోటరీలో ఆయన చుట్టూ ఉన్న 3లో మాత్రం ఇతను ప్రధానుడు కాకపోయాడు. అయినప్పటికీ ఆయన కింద మాట ఉంది, దావీదు ఇతనని తన సభికుల్లో ఒకనిగా నియమించాడు. 3లో ప్రధానుడు కాకపోయాడు, అయినప్పటికీ దావీదు ఇతనని తన యొక్క అంతరంగంలో ఉన్న సభికులలో ఒకటిగా అతను నియమించుకోవడానికి ఇష్టపడతా వచ్చాడు. కారణం ఏంటి, అతను కనపరిచిన లక్షణాల్లో మొట్టమొదటి 3 విషయాలు చెప్తా వచ్చాడు. మొట్టమొదటి ఆయన రాసిన వాటిలో ఏమన్నాడంటే మోయాబీయుల సంబంధంలో ఆ 2 సూర్యులను హతం చేశాడు. మోయాబీయులనే హతం చేశాడంట. అదేవిధంగా కిందకు వచ్చేసరికి ఆ యొక్క మంచులో ఉన్న సింహాన్ని చంపాడు. ఇంకా కిందకు వచ్చాడు ఒక ఐగుప్తీయుని కూడా చంపాడు. ఆ ఐగుప్తుడు ఎలాంటి వాడంటే 7 మూరలు, ఇంకొక కాడు ఉంది, ఆయన
5 మూరల ఎత్తు కలిగిన వ్యక్తి అని ఉంది. ఇంచుమించు అంటే 7 అడుగులు దాటున్న ఆ వ్యక్తిని, ఐగుప్తుని బెన్యా చంపేశాడు. మనం దావీదు గురించి ఆలోచన చేసినట్లయితే, దావీదు ఫిలిస్తీనుడైన గొలియాతును చంపేశాడు. ఆయన కూడా ఇంచుమించు అదే హైట్ ఉన్నాడు. దావీదు తన యొక్క మేకల మందలో మేకలు కాసుకునేటప్పుడు ఆ సింహమును చంపినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇద్దరికి దగ్గర పోలికలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా బెనయా ఏ స్థితిలో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడో ఆ స్థితిలోనే ఉన్నాడు. మనం యోవాబుని చూసుకున్నట్లయితే, యోవాబు సైన్యాధిపతిగా నియమబడిన తర్వాత యోవాబు తన యొక్క ఇష్టం చొప్పున నడుచుకుంటూ పోయాడు. ఆఖరికి దావీదు, ఆ సెరయా కుమారులు నా మాట వినరయ్యా, వాళ్ళు నేను జయించలేనని దావీదే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ బెనయా కోసం బెనయా గురించి మనం ఈ బైబిల్ గ్రంథం అంతా ఎత్తినట్లయితే ఇంచుమించు 8 మంది బెనయాలు ఉన్నారు. అయితే మనం చూసుకున్నది యెహోయాదా కుమారుడు అనే బెనయా గురించి మాత్రమే మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈ బెనయా గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇంకా ఏముంది అంటే, మొట్టమొదటి ఆయన ధైర్యవంతుడని తెలిసింది. ఈరోజు ధైర్యం మన జీవితాల్లో చాలా అవసరం. ఎందుకంటే నువ్వు ఎరుగి ఉన్న దేవుడు ఆయన ధైర్యవంతుడు. యుద్ధము యెహోవాదే అని మనం చదువుతా ఉన్న కీర్తనలో. కారణం ఏంటి? సమస్తం ఆయన చేయగలడు, సమస్తం ఆయన నిర్వహింపగలడు. ఆయన మహత్తు గల మాట చేత సమస్తాన్ని చేయగల దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎందుకు దిగులు పడాలి? నిజమే, కరోనా విపత్కర పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, మన కళ్ళ ముందే చనిపోతూ ఉన్నారు, అప్పుడు నడుస్తూ వీళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. అయినప్పటికీ భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే నువ్వు ఎరుగిన దేవుడు ధైర్యవంతుడు. బెనయాను చూసినప్పుడు మనకు అదే గుర్తొస్తుంది. మొట్టమొదటి ఆయన ధైర్యవంతుడు. ఎలా చేయగలిగాడు? ఆ మంచులో ఉన్న సింహాన్ని ఆ బావి లోపలికి వెళ్ళి చంపేశాడంటే ఆయన దేవుని యందు నమ్మకం ఉంచాడు. దేవుని పట్ల తనకున్న దృక్పథం కలిగిన వాడుకున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు లేవీయులు, యెహోయాదా లేవీయుడు. వాళ్ళకి తెలుసు దేవుడు ఎట్టువాడో, దేవుడిని ఎట్టి రీతిగా ఆరాధన చేయాలో, దేవుడు ఏమై ఉన్నాడో వారి జీవితాన్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి బెనయా సమస్తమును చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకని అట్టి రీతిగా చేస్తూ వచ్చాడు. ఇంకా కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే, మనం ఉన్న స్థితిలోనే, అందుకని బెనయాని దావీదు తన సభికులలో ఒకటిగా నియమించుకున్నాడు తప్ప ఆయన 30 మందిలో గొప్పవాడు కావాలని ఆశపడలేదు, 3 ప్రాముఖ్యుడు కావాలని ఆశపడలేదు. అందుకని మనకు ఒక మాట కనిపిస్తుంది ఫిలిప్పీ రాసిన పత్రికలో, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మనం సంతోషించినట్లే దేవుడు మన పట్ల ఆనందించిన వాడుగా ఉంటాడు. తద్వారా మనకున్న ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించిన వాడుగా ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆ మాట మనకందరికి తెలిసిన మాటే. 4:11 మాట చూసుకున్నట్లయితే, 4:11 మాట చూసుకున్నట్లయితే, నాకు కొదువు కలిగినందుకు నేను ఇలా చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండి నేర్చుకుని ఉన్నానని పౌలు చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీ రాస్తూ వాళ్ళకి ఆ కీర్తన రాస్తూ, వాళ్ళ యొక్క పత్రిక రాస్తూ అతను చెప్తున్న మాట. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు. నిజమే, సమూయేలు గురించి ఒక మంచి మాట ఉంది. అక్కడ ఆయన గురించి అంటాడు, తన స్థలమందు వెళ్ళి పండుకుని అనే మాట ఉంది. కొన్ని ప్రత్యేకించబడిన పరిస్థితుల్లో మనం అట్టి రీతిగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించిన వాడిగా ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకా బెనయా గురించి కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే, దేవుని సంకల్పం దేవుడు ఎట్టి రీతిగా సహకారిగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. బెనయా కూడా ఎట్టి రీతిగానే ఉన్నాడు. చూద్దాం రండి, రాజుల మొదటి గ్రంథంలో ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి బెనయా గురించి, ఆయన చేసిన కార్యాల గురించి మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథము 36-37 మాట చూసుకున్నట్లయితే, అందుకు యెహోయాదా కుమారుడైన బెనయా రాజునకు ప్రత్యుపకారం ఇట్లనెను, అలాగన జరుగును గాక, నా ఏలినవాడును రాజునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటలు స్థిరపరచును గాక. యెహోవా నా ఏలినవాడును రాజునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనుకు తోడుగా నుండి నా ఏలినవాడువైన రాజునగు దావీదు యొక్క రాజ్యం కంటే అతని రాజ్యం ఘనముగా చేయునుగాక అనెను అనే మాట చూస్తున్నాం. అక్కడ నాతాను అనే ప్రవక్త ఉన్నాడు, సోదోకోను యాజకుడు ఉన్నాడు, ఈయన బెనయా కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదువుకునే వాక్య భాగం వృత్తాంతం ఏంటంటే, రాజుల మొదటి గ్రంథంలో మనకి ఒక మాట కనిపిస్తుంది. చూద్దాం రండి, ఆ మాట కూడా చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. 5వ మాట మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 5వ మాట మనం చూసుకున్నట్లయితే, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే, నేనే రాజునగుదునని అనుకుని రథములను గుర్రప్రవతులను తనకు ముందుగా పరిగెత్తుకున్నట్టుకు 50 మంది మనుషులను ఏర్పరచుకున్నాను. అతని తండ్రి నీవు ఇలాగ నీ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడూ విచారించి అతనికి నొప్పి కలగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు, అబ్షలోము తర్వాత పుట్టినవాడు. అతడు సెరయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షం వహించి అతనికి సహాయం చేశారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాస్తవంగా అదోనియే రాజ్యాభిషేకం చెందాలి. కారణం ఏంటంటే అమ్నోను చనిపోయాడు, అమ్నోను తర్వాత అబ్షలోము కూడా చనిపోయాడు. అబ్షలోము తర్వాత పుట్టిన
అదోనియా. దావీదు యొక్క కుమారుల్లో వరుస వరుస ఆర్డర్ చూసుకున్నట్లయితే ముందు నిద్ర చనిపోయాడు కాబట్టి ఈయన రాజ్యాభిషేకం చెందాలి. కాబట్టి దావీదు కుమారుడు ఈయన ఉన్నాడు కాబట్టి ఈయనకి రాజు ఎలాగ ముసలివాడు బహువృద్ధుడు అయిపోయాడు కాబట్టి ఇతను అధికారం పొందాలి. కాబట్టి అది తండ్రి ద్వారా రావాలి, కానీ తన హృదయంలో తనకు తానే గర్వించుకొని అనే మాట మనం చూస్తున్నాం. అదోనియా గర్వించిన వాడే, నేనే రాజుని అనుకొని తనకు తానుగానే ఆలోచన చేసి అక్కడున్న యోవాబు సెరయా కుమారుని యోవాబును అబ్యాతారును తీసుకొని అక్కడ ఇశ్రాయేలులో పెద్దలందరిని కొంతమందిని తీసుకొని తనకు తానుగానే రాజుగా అభిషేకించుకుంటున్నాడు. ఈ సందర్భంలో నాతాను ప్రవక్తకి తెలిసినప్పుడు దేవుడు దావీదుతో ఒక మాట చెప్తా వచ్చాడు. ఏం మాట చూద్దాం రండి. ఆ మాట మనకి చదివినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక ఇది. 28వ అధ్యాయము 6-7 మాటలు చూసుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 6-7 మాటలు చూసుకున్నట్లయితే, నేను నీ కుమారుడైన సొలొమోను నా కుమారునిగా ఏర్పరచుకుని ఉన్నాను. నేను అతనికి తండ్రినై ఉందును. అతడు నా మందిరమును నా ఆవరణను కట్టించును. మరియు నేటి దినమును చేయుచున్నట్లు అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞను నా న్యాయవిధిని అనుసరించిన నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరుచుదని అనే మాట చదువుతున్నాం మనం. అంటే సొలొమోను రాజుగా అవ్వాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. దావీదు కూడా దేవుని యొక్క ప్రణాళికను బట్టి బెత్షెబకు అటు రీతిగా వాగ్దానం చేస్తూ వచ్చాడు. అందుకని మనకి రాజు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఆ మాటలు కనిపిస్తాయి. సమయం లేదు కాబట్టి నేను చదివించట్లేదు. కానీ ఈ సమయంలో మరి అదోనియా రాజుగా తనకు తానుగానే నిర్ణయించుకొని అభిషేకించబడతా ఉన్నాడు. ఎవరితోటి? అబ్యాతారుతోటి, యోవాబుతోటి. అప్పుడు బెత్షెబ వెళ్ళి దావీదుతో మాట్లాడినప్పుడు వెంటనే దావీదు వీళ్ళ ముగ్గురిని ఎవరెవరినంటే చూద్దాం రండి. ఆ మాట మనకు కనిపిస్తుంది. మొదటి అధ్యాయము 30 మాట నుంచి నేను చదువుతున్నా, ఒకసారి దయచేసి వినండి. అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడే నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడని యెహోవా నామంతోడని నేను నీకు ప్రమాణం చేసిన దానిని ఈ దినమునే నెరవేర్చుదని చెప్పగా బెత్షెబ సాగిలపడి రాజుకు నమస్కారం చేసి, నా ఏలినవాడైన రాజునకు దావీదు సదాకాలం బ్రతుకునుగా కనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోవా యోధ కుమారుడైన బెనయాను నా యుద్ధకు పిలువమని సెలవీయగా అనే మాటను చదువుతున్నాం. ఇప్పుడు సొలొమోన్ని రాజుగా అభిషేకించాలి కాబట్టి నాతాను ప్రవక్తను, అదేవిధంగా సాదోకును, అదేవిధంగా బెనయాను కూడా పిలవడం జరిగింది. ఆ సందర్భంలో రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు సొలొమోన్ని అభిషేకించండి అని రాజు చెప్పినప్పుడు బెనయా మాట్లాడుతున్న మాటలను మనం చదువుకున్నాం. ఏమని? నీ దేవుడని యెహోవా ఆ మాటను స్థిరపరచుగాక. అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకారులుగా ఉండడానికి, అతని స్థాయి చిన్నదైనప్పటికీ కూడా, ఆయన సభికులలో ఒకటిగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రజల పట్ల, దేవుని ప్రణాళికలు ఉన్న వ్యక్తి పట్ల తనకున్న దృక్పథాన్ని ఆయన కనపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఆ సమయంలో దేవుని కనపరుస్తున్నాడు. ఏమని? నీ రాజ్యం స్థిరపరిచినట్లు నీ దేవుడైన యెహోవా ఏ విధంగా అయితే ఆలోచన చేశాడో నీ కుమారుని రాజ్యం ఇంకనూ మరి ఎక్కువగా స్థిరపరిచినట్లు ఆయన తోడుగా ఉంటాడనే మాటను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంటే బెనయా దేవుని పట్ల భయం కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని మాటల విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. అదే సమయంలో రాజు చెప్పిన ఆజ్ఞకు లోబడి ఉన్నాడు. వాస్తవంగా అక్కడ వాళ్ళు ఆ దేశంలో అప్పుడు ఏమైందంటే 2 టీంలు అయిపోయారు. ఏంటి? మొదటి టీం ఏంటంటే అదోనియాతోటి యోవాబు, అబ్యాతారు వెళ్ళిపోయారు. ఆ ఇశ్రాయేలు పెద్దలు కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ప్రజలు వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదు దగ్గర ఎవరెవరు ఉండిపోయారంటే సాదోకు, నాతాను, బెనయా, వీళ్ళు ముగ్గురు ఉండిపోయారు. వీళ్ళు కాకుండా కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? బెనయా తాలూకు, అంటే బెనయా ఎవరికైతే అధిపతి అక్కడ ఒక ముందు ఆ మాట ఉంది. 38 అధ్యాయం 38 మాట చూసుకున్నట్లయితే, మొదటి రాజు 38 మాట చూసుకున్నట్లయితే బెనయా యెహోయాదా కుమారుడైన బెనయాను, కెరేతీయులను, ఫిలితీయులను అనే రాజు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే బెనయా వాళ్ళకు అధిపతి. అంటే తన ప్రజలను కూడా రాజు దగ్గరికి తీసుకొచ్చేసాడు. అంటే తనతో పాటు తన ప్రజలు కూడా విధేయత కలిగి ఉండాలి. ఎవరికి? దేవుని చేత ఏ ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అభిషేకించబడినప్పుడు వాళ్ళు విధేయత కలిగి ఉండాలనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అందుకని వాళ్ళ ప్రజలను కూడా తీసుకొచ్చి ఆ యొక్క సొలొమోను మహారాజుని అభిషేకించినప్పుడు వాళ్ళు కూడా గాడిద మీద ఊరేగిస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ వెళ్ళి గొప్ప అల్లరి రేగింది. బెనయా దేవుని యొక్క మాటకు మొట్టమొదటి ధైర్యవంతుడిగా ఉన్నాడు. దేవుని సంఘంలో ఉన్న ప్రజలకు తోడుగా నిలుస్తూ వచ్చాడు. దావీదు మాటకి విధేయత కలిగి నడుచుకుంటూ వచ్చాడు. మరి అక్కడున్న
యోవాబు ఆ మహాగణుల్లో ఒకడు, అమాష ఒకడు, తర్వాత అభిషేక్ ఒకడు, వీళ్ళంతా ఏమైపోయారంటే లేరు. కానీ బెనయా మాత్రం దావీదు దగ్గరగా ఉన్నాడు. అంతరంగికుల్లో ఒకటిగా అయిపోయాడు బెనయా. ఇప్పుడు సొలొమోను అభిషేకించినప్పుడు బెనయాని పిలవడం జరిగింది. ఇంకా మనం బెనయా గురించి మరికొన్ని మాటలు తీసుకున్నట్లయితే రాజులు 2వ అధ్యాయము మొదటి గ్రంథము, రాజుల మొదటి 2వ అధ్యాయము 25వ మాట చదివినట్లయితే అక్కడ మనకి ఒక విషయం కనిపిస్తుంది మనకి. యెహోవా కుమారుడైన బెనయాను పంపగా అతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాను. సొలొమోనుకు విరోధమైన విధానంలో ఆలోచన చేస్తున్న అదోనియా వదిలేశాడు. అంటే నీ మనసులో దుష్టత్వం లేకపోతే నేను చంపనని సొలొమోను చెప్తాడు. అయితే ఏమవుతుందంటే షూనేమీయుల అభిషేకుని నాకు వివాహం చేయమని తన తల్లి ద్వారా మరి వర్తమానం పంపినప్పుడు అది సొలొమోనుకి ఇష్టం లేకపోవడం వలన అదోనియాని చంపడానికి సొలొమోను పంపించాడు. బెనయా పురుగులు వాడుకున్నాడు. బెనయా వెళ్ళి అదోనియాని చంపేస్తాడు. అంటే సొలొమోనుకి వ్యతిరేకమని ఏవైతున్నాయో వాటి అన్నిటి విషయంలో బెనయా సొలొమోనుకు సహకారిగా ఉన్నాడు. మొత్తం తండ్రికి సహకారిగా ఉన్నాడు. అదే సమయంలో ఉన్న మహానయంకి అతను పారిపోతున్నప్పుడు కూడా బెనయా వాళ్ళకు పెరేతీలు, అదేవిధంగా మనం చదువుకున్న వాళ్ళు కూడా ఆయనతో పాటు వెళ్ళేట్లు మనం చూస్తాం ఆ అధ్యాయాల్లో. అంటే బెనయా తనను అనుసరిస్తూనే ఉన్నాడు, దావీదుని అనుసరిస్తూనే ఉన్నాడు, దావీదు వెనుక అతను నడుస్తూనే ఉన్నాడు. అంటే దావీదుకి అంతరంగిలో ఒకటిగా బెనయా చేయడానికి ఇష్టపడతా వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో కొన్ని మాటలు ఉన్నాయి. మనం చూసినట్లయితే మొట్టమొదటి అదోనియాని చంపేశాడు. ఇంకొక మాట ఉంది, మొదటి రాజులు 2వ గ్రంథము 29వ మాట కూడా ఒక మాట చూసుకున్నట్లయితే యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠం వద్ద ఉన్నాడనే సంగతి రాజునకు సొలొమోనుకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనయాను పిలిపించి నీ వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చును అనే మాట చదువుతున్నాం. ఇక్కడ యోవాబు గురించి మళ్ళీ యోవాబు ఏంటంటే యోవాబు తన యొక్క అమాసాన్ని చంపేస్తాడు. తర్వాత నేరు కుమారుడైన అబ్నేరుని చంపేస్తాడు. అబ్నేరు ఇశ్రాయేలుకు సేనాధిపతి, అమాషా యూదులకు సేనాధిపతి, యోదయ సేనాధిపతి. వాళ్ళిద్దరిని యోవాబు చంపేస్తాడు. అది ఆ విషయం దావీదుకు తెలియదు. కానీ నిరపరాధులైన వాళ్ళని, అంటే తనకన్నా నీతిపంతులైన వాళ్ళని చంపేయడం, తర్వాత ఏమో అదోనియాతో యోవాబు కలడం సొలొమోనుకి ఇష్టం లేనిదిగా ఉంది. అందుకని దావీదు చెప్తాడు. మొదటి అధ్యాయంలో మనకి ఆ మాటలు కనిపిస్తాయి. రెండు చూద్దాం. మొదటి అధ్యాయంలో దావీదు సొలొమోనుకి అప్పగించినప్పుడు యోవాబు ఏం చేశాడో ఈ ప్రతిదీ కూడా దావీదు చెప్తా వచ్చాడు. యోవాబు ఏ విధంగా నిరపరాధులను చంపేశాడు, తనకు తెలియకుండానే ఏ విధంగా చేశాడు, వాటితో జాగ్రత్తగా ఉండని యోవాబు గురించి దావీదు చెప్పడం జరుగుతూ ఉంది. అందువలన అతను చేసిన ఆ యొక్క పనిని బట్టి యోవాబు మరణానికి పాత్రుడని గుర్తిరిగి యోవాబుని చంపమని చెప్తే వచ్చి యోవాబు ఎక్కడ పారిపోయాడంటే ఆ మాట మనం చదివినప్పుడు యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠం మీద ఉన్నాడని సంగతి. ఎక్కడ పారిపోయాడు? యెహోవా గుడారం బలిపీఠం దగ్గర పారిపోయాడు. అంటే మనకు సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అంటాం. అంటే ఆశ్చర్యపురాలకు పారిపోయాడు. ఎందుకు ఆశ్చర్యపురాలకు పారిపోయాడు? ఒక వ్యక్తి తనకు తెలియకుండాను ఎదుటి వ్యక్తి మీద ఎటువంటి దురుద్దేశం లేకుండా అతను చంపేసినట్లయితే ఆశ్చర్యపురాలకు పారిపోవచ్చు, అక్కడ ఆశ్రయం పొందొచ్చు. ఎందుకంటే అతని మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు ఎదుటి వ్యక్తి పట్ల. అందుకోకుండా జరిగిన తప్పును బట్టి ఆ వ్యక్తి చచ్చిపోయాడు. అందువలన ఇతని మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు కాబట్టి ఇతను వెళ్ళి ఆశ్రయపురానికి వెళ్ళి అక్కడట ఆశ్రయపురంలో ఆ వ్యక్తి చనిపోయినంత వరకు కూడా అక్కడ ఆయన నివాసం చేయొచ్చు. ఇశ్రాయేల్ ప్రజలకు ఇంచుమించు 6 ఆశ్రయపురాలు దేవుడు ఇవ్వడం జరిగింది వీటి నిమిత్తమై. అయితే ఇతను ఏమైపోయాడంటే అలాంటి ఆశ్రయపురానికి పారిపోయాడు. ఆశ్రయపురానికి పారిపోయి అక్కడ ఉన్నాడు. ఈ విషయము సొలొమోనుకు తెలిసినప్పుడు ఆశ్రయపురాలకు పారిపోయిన వ్యక్తులందరూ రక్షించబడతారా? నేటి దినాన నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతూ ఇబ్బందికర పరిస్థితులు గుండా ఎటు చూసినా మరణహోమం, ఎటు చూసినా మరణ భయంతో భయపడుతున్న మన జీవితాలకు మనకున్న దేవుడు ఆయన ఆశ్రయదుర్గమైన దేవుడు. యోవాబు ఆశ్రయపురానికి పారిపోయాడు కానీ ఆశ్రయం పొందలేకపోయాడు. కారణం ఏంటంటే నిర్గమాకాండం 21 అధ్యాయం 14 మాట రాయబడింది. నిర్గమాకాండము 21 అధ్యాయము 14 మాట నేను చదువుతుంది, దయచేసి వినండి. అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యంగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠం ఆశ్రయించినను వానిని లాగి వేసి చంపవలను. హృదయంలో కపటం ఉంది, అతను చిన్నవాడు, అతను సరైన దృక్పథం లేనివాడని ఆలోచన చేసిన దౌర్జన్యం చేసి
అతనిని చంపేసి ఒకవేళ ఎవరైనా ఆశ్చర్యపురంలో పరిగెట్టుకుంటూ వచ్చేస్తారేమో, అలాంటి వాడు ఆశ్చర్యపురం ఉన్నప్పటికీ కూడా లాగివేసి చంపేయండి అని అదేనన్న మోషే వాళ్ళకి చెప్తా వచ్చాడు. అయితే ఇక్కడ యోవాబు పరిస్థితి ఏంటి? నిరపరాధులైన అమాషాను, నేరుకుమారుడైన అబ్నేరును చంపేశాడు. చంపేసి సురక్షితంగా ఉందామని ఆశ్చర్యపురానికి పారిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నేను నా జీవితంలో ఒకవేళ ఆ దినాన్న యోవాబుకి రక్షణ లేదు, ఆశ్చర్యపురానికి పరిగెట్టాడు, కాకపోతే అతని హృదయంలో కపటం ఉంది, అతని హృదయంలో దౌర్జన్యం ఉంది. అందుకనే బెనయా అతనిని బయటికి లాగి, ఆ మాట మనం చూద్దాం రండి. మొదటి రాజుల గ్రంథము అతన్ని బయటికి లాగి అతన్ని చంపినట్లు మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో అక్కడ ఒక 32 మాట చదువుతుంది, దయచేసి వినండి. నేరు కుమారుడును 31 అధ్యాయంలో 31 మాట, 2వ అధ్యాయం 31 మాట చదివినట్లయితే, అందుకు రాజు ఇట్లను, అతను నీతో చెప్పినట్లుగా చేయము, అతని దారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారం చేయుటకై అతనిని చంపి పాతి పెట్టుము అన్నాడు. ఇప్పుడు 32 మాట చూసుకున్నట్లయితే, నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబ్నేరును, ఏతేరు కుమారుని యోధా వారి సేనాధిపతి అయిన అమాషాను తనకంటే నీతిపరులను యోగ్యులను ఆ ఇద్దరు మనుషుల మీద పడి, యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేసిన గనుక అతడు దారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకే రప్పించెను. ఉదయకాలం ముందు ఆరాధన వర్తమానంలో ఫస్ట్ మనం మాట చదువుకున్నాం. ఆ వ్యక్తి పొలం ఇవ్వకపోతే దౌర్జన్యం చేసి అతనిని చంపేస్తే అక్కడ ఒక మాట ఉంది. ఎక్కడైతే ఆ వ్యక్తి రక్తం ఒలికించాడో అదే ప్లేసులో కుక్కలోని రక్తాన్ని నౌకుతాయన్న మాట మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిరపరాధులైన వాళ్ళిద్దరిని అతనికన్నా వాళ్ళు నీతిమంతులను ఎంచబడుతూ వచ్చారు. అలాంటి వాళ్ళని యోవాబు చంపేశాడు. ఇప్పుడేమైంది? ఆ నిరపరాధుల రక్తము అతని తల మీదకే వచ్చింది. ఆ నిరపరాధ అతని తల మీదకే వచ్చింది. అప్పుడు అందుకనే యోవాబు ఆ కిందకి వెళ్ళినట్లయితే ఏమైందంటే, కాబట్టి యెహోవా కుమారుడు బెనయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యం ముందు తన ఇంటిలో పాతి పెట్టబడను. యోవాబు అట్రీతిగా చనిపోయాడు. సొలొమోను మహారాజు యొక్క రాజ్యం స్థాపనకి ఎవరైతే విరోధులుగా ఉన్నారో అవన్నీ కూడా దావీదు సొలొమోనుకు చెప్తా వచ్చాడు. వాటిలో ప్రాముఖ్యమైన వాళ్ళందరూ అబ్యాతారు కూడా సొలొమోనుకు విరోధంగా వాళ్ళ అదునేతో కలిసిపోయాడు. అయితే అబ్యాతారు తన తండ్రి అయిన దావీదుతో కలిసి ఆ యొక్క అడవులకు పరిగెట్టినప్పుడు తను కూడా ప్రయాసపడ్డాడు. కాబట్టి అబ్యాతారు నుంచి యాజకత్వం తీసివేసి అతని ఇంటికి ఆ పొలానికి పంపించి ఆ పొలాల్లో పొలం దున్నుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అంటే ఆ విధంగా ఏలీకి దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు, మీరు నిత్యము ఆ నిబంధన వాళ్ళకు ఉంచాడు. అంటే యుగ యుగములు వాళ్ళు తరతరాలు లేవి కుటుంబంలో యాజకత్వం జరిగించండి దేవుడు ఆశపడుతూ వచ్చాడు. అయితే లేవి కుమారుడు సరైన దృక్పథం లేని విధానాన్ని బట్టి లేవీల నుంచి యాజకత్వాన్ని తీసేయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. అబ్యాతారుతోటి వాళ్ళు పక్కకు వెళ్ళిపోయారు. ఆ విధంగా దేవుని యొక్క మాట నెరవేర్చబడింది. ఇప్పుడు సదోకును మరి యాజకుడిగా సొలొమోను నియమిస్తూ వచ్చాడు. ఈరోజు ప్రియమైన సహోదరి మన జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యోవాబు ఆశ్చర్యపురానికి పారిపోయాడు, కానీ ఆశ్చర్యం దొరకలేదు. ఈరోజు చుట్టూ మనం చూస్తున్న పరిస్థితులు చూసినట్లయితే గందరగోళంగా ఉన్నాయి. ఏం పరిస్థితి ఏం జరుగుతుందో తెలియదు. మన చుట్టూ ఉన్న వ్యక్తి రేపు ఉదయం ఫోన్ చేసి అన్న నాకు బాగోలేదనగానే భయపడతా ఉన్నాం. ఇలాంటి భయకంపితమైన ప్రదేశంలో, ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు రక్షణకర్త మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు. నూతన నిబంధనలో మనకున్న ప్రతి పరిస్థితి నుంచి, బంధకం నుంచి విడిపించడం కొరకే మనం సుఖముగా సౌఖ్యంగా సాగిపోవాలని దేవుడు ఆశపడి నిన్ను దేవుని యొక్క సంకల్పం ఉన్నవారిగా దేవుడు ఎంచి మనకి క్షేమాన్ని ఇస్తున్నాడు. కొన్ని కోట్ల అధిపతులు, కోట్ల అధికారులు కాలగర్భంలో కలిసిపోతున్నారు. మన ఆక్సిమీటర్లో మన పల్స్ రేట్ పడిపోయినప్పటికీ కూడా దేవుని చేతిలో మన పల్స్ రేట్ పడిపోవడం లేదు. దేవుని ప్రణాళికలో మన యొక్క ఆలోచన, అందుకనే మన యొక్క ఆత్మ ఆయన యందు బంధించబడి ఉంది. కాబట్టి దాని గురించి మనం ఆలోచన చేయక్కర్లేదు. మన ఆత్మ ఆయన దగ్గర ఉంది కాబట్టి దాని గురించి మనం ఆలోచన చేయక్కర్లేదు. మన ప్రాణం ఆయన ఎదుట ఉంది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చిత్త ప్రకారం జరిగిస్తాను మన జీవితాల్లో. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని గణపరుస్తూ సాగిపోవడమే నేను చేయవలసిన పని. ఇంకొక మాట చూసుకున్నట్లయితే, ఇంకా సొలొమోను మహారాజుకి బెనయా ఏ విధంగా సహకారిగా ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే మనకందరికీ తెలుసు. 2వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 46వ మాట చూసుకున్నట్లయితే,
రాజు యెహోయాదా కుమారుడు బెనయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వానిని చంపెను. ఎవరంటే ఈయన షిమి. 44 మాట చూసుకున్నట్లయితే, నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకి రప్పించును. షిమి చేసిన కీడును యెహోవా అతని తల మీదకి రప్పించాడు. షిమి వాస్తవంగా దావీదు మహానయముకు పారిపోతున్నప్పుడు షిమి దావీదుని మనకు తెలుసు, నరహంతుకుడా చీపో అని రాళ్ళు రుగుతూ వచ్చాడు. అక్కడ 5వ మాట నుంచి 13వ మాట వరకు వెంటాడుతూనే ఉన్నాడు. ఆ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే సమూయేలు గ్రంథం మనకు కనిపిస్తుంది. 5వ మాటలో ప్రారంభించిన ఆయన 13వ మాట వరకు తరుముతున్నాడు. ఆఖరికి కొండ ఎక్కిపోయి అక్కడి నుంచి రాళ్ళు రుగుతూ ఉన్నాడు. అయితే అలాంటి షిమి దావీదు రాజుగా అభిషేకించబడినప్పుడు, దావీదు దగ్గరికి వెళ్ళి కాలవేలబడినప్పుడు దావీదును విడిచిపెట్టేస్తాడు షిమిని, క్షేమంగా ఉండమని. అయితే సొలొమోనుకు రాజ్యాన్ని అప్పగించినప్పుడు షిమి గురించి చెప్తాడు, జాగ్రత్త, నువ్వు షిమిని ఒక కంట కనిపెట్టు అని. అప్పుడు సొలొమోను షిమిని పిలిపించి, నువ్వు బ్రతికినంత కాలము ఈ దేశంలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండు. ఒకవేళ ఏమైనా ఈ ప్రదేశం నువ్వు దాటి వెళ్ళేట్లయితే నువ్వు దానికి ఆ ఆజ్ఞను కట్టుబడలేకపోతే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదం అని సొలొమోను చెప్తాడు. ఆ విధంగానే షిమి ఇంచుమించు 3 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. 3 సంవత్సరాల తర్వాత తన యొక్క పని వాళ్ళు ఎక్కడికో వేరే దేశానికి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు ఎదగడం కోసం వెళ్తాడు. వీళ్ళు తిరిగి తీసుకొస్తాడు. ఈ విషయము 41 మాట చూసుకున్నట్లయితే 2:41 మాట చూసుకున్నట్లయితే, షిమి యెరూషలేము నుండి గాతునకు పోయి వచ్చినని సొలొమోనుకు వర్తమానం రాగా. అక్కడ షిమిని సొలొమోను పిలిపించిన తర్వాత 2 విషయాలు మాట్లాడతాడు. నువ్వు నా ఆజ్ఞలను నా కట్టడలను ఎందుకు గైకొనలేదు? ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, మనకు ఒక ఆజ్ఞ ఒక కట్టడ బయట తిరుగుతూ ఉంది, ప్రభుత్వం చేస్తూ వచ్చారు. దూరం పాటించండి, మాస్క్ వేసుకోండి. నువ్వు పాటించినట్లయితే నీకు క్షేమం, నువ్వు పాటించినట్లయితే నీ పక్కవారికి క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. ఈ ఆజ్ఞను మనం విడిచిపెట్టినట్లయితే మన ప్రాణాలకు మనమే ఉత్తరవాదం అయిపోతున్నాం. ఈరోజు చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోలేకపోతున్నాం. మనం శానిటైజ్ చేసుకోలేకపోతున్నాం. బయటకు వెళ్ళొస్తున్నాం, మాస్క్ పెట్టుకోవాలి, మాస్క్ని సఫిషియెంట్గా ఆలోచన చేయలేకపోతున్నాం. ఎవరిని కలవకూడదు అనుకుంటున్నాం, కానీ కలుస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ మన ప్రాణాలకు మనమే లెక్కప్పగించినట్లు అవుతాం. కాబట్టి షిమికి కొన్ని దేవుడు సొలొమోను ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞని అతను మీరాడు. ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయాడో ఇప్పుడు బెనయాకి ఆజ్ఞ ఇచ్చాడు. బెనయా వెళ్ళి షిమిని చంపినట్లు మనం చూస్తూ ఉన్నాం. 44 మాట చూసినట్లయితే, నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకి తీసుకొచ్చాడనే మాటను మనం చదువుతున్నాం. ఇంకొక మాటను చూసినట్లయితే, అంటే గలతీ రాసిన పత్రికలో ఒక మంచి మాట రాయబడింది. ఈ విషయం గురించి ఆలోచన చేసినప్పుడు, మనుషులు ఏమి విత్తుతారో అదే కోస్తారనే మాట మనం చూస్తాం అక్కడట. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీ రాసిన 6వ అధ్యాయము 7వ మాట చూసుకున్నట్లయితే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే మాట చూస్తున్నాం. షిమి ఎలా అయితే ఆలోచన చేస్తూ చివరికి షిమి అదే అయిపోయాడు. అయితే బెనయా గురించి మన సహోదరి సోదరుడు మన జీవితంలో ఏం తెలుసుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే, ఆయన ధైర్యవంతుడిగా ఉన్నాడు. అదే సమయంలో దేవుని యొక్క సంకల్పం ఉన్న ప్రజలకు తోడుగా ఉన్నాడు, సహకారిగా ఉన్నాడు. అలా సహకారిగా ఉండేటప్పుడు ప్రతి ఆజ్ఞను తూచ తప్పకుండా పాటించాడు. యోవాబు ఆశ్చర్యపడిన పారిపోయాడని సంగతి అక్కడికి వెళ్ళి చంపడానికి ఇష్టపడలే. మళ్ళీ వెనక్కి వచ్చి తన రాజుకు తెలియజేస్తూ వచ్చాడు. యోవాబు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు చెప్తాడు, అబ్షలోము మీకు దొరికినట్లయితే నన్ను బట్టి అబ్షలోమును క్షమించండి అంటే, యోవాబు అబ్షలోమును చంపేసిన మనం చూస్తాం. కానీ అంతకుముందే అబ్షలోము ఆ సేవకుల్లో ఒక అతనికి కనిపిస్తాడు. అతను వచ్చి యోవాబు చెప్తాడు, అబ్షలోము అక్కడ వేలాడుతూ ఉన్నాడు, మస్తక వృక్షం కింద వేలాడుతూ ఉన్నాడు అని చెప్తున్నాడు. యోవాబు చెప్తాడు అతనితోటి, వెంటనే నువ్వు ఎందుకు చంపలేకపోయావు, చంపవలసింది కదా, నేను 10 వెండి నాణాలు ఇచ్చేవాడిని కదంటే అతను అంటాడు, దావీదు చెప్తున్న మాట నేను వింటున్నాను, మీకు చెప్పాడు దావీదు అబ్షలోమును విడిచిపెట్టమని, నేను దావీదుకి విరోధముగా నా చేయి ఎందుకు ఎత్తుతానని అంటాడన్నమాట. ఎంత గొప్పవాడండి, సామాన్యమైన సేవకుడు, యుద్ధంలో సహకారంగా ఉన్న ఒక వ్యక్తి తన యొక్క అధికారి లేకపోతే తన యొక్క రాజుకి ఎలా విధేయత చూపుతూ ఉన్నాడు. ఇక్కడ బెనయా కూడా అంతే. బెనయా ప్రతి విషయంలో విధేయత చూపుతూ సొలొమోనుకి తోడుగా ఉండి సొలొమోను రాజ్య స్థాపనలో బెనయా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ వచ్చాడు. చివరిగా మనం ఆ 2వ అధ్యాయంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము
46 మాట కిందను చూసుకున్నట్లయితే 46 మాట చూసుకున్నట్లయితే రాజు యెహోవా కుమారుని బెనయాకు సెలవీగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నా జీవితంలో బెనయా వలన అతని యొక్క రాజ్యము స్థిరపరచబడిందిగా ఉంది. ప్రతి విషయంలో సొలొమోను సహకారిగా ఉన్నాడు. సామెతల్లో ఒక మాట రాయబడింది, అది ఒకసారి నేను చూపెట్టి ముగించాలని ఆశపడతా ఉన్నాను. సామెతలు 6వ అధ్యాయము దేవునికి ఇష్టం లేనివి 7 ఉన్నాయి. 6వ అధ్యాయము 17-18 మాట చూసినట్లయితే అవేమనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేతికి త్వరపడి పరుగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోవాబు కానీ షిమీ కానీ అదోనియా కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఈ మాటను బట్టి దేవునికి హేయమైన వారిగా అయిపోయారు. అయితే హేయమైనది దేవునికి ఇష్టం ఉండదు కాబట్టి తీసివేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆ విషయంలో బెనయా సొలొమోనుకి సహకారిగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరుడు, బెనయా అంటే ప్రభువు నిర్మించాడు అని అర్థం. ఈరోజు నేను ప్రభువు నిర్మిస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితుల నుంచి, ఇబ్బందికర పరిస్థితులు అన్నిటి నుంచి కూడా నేను విడిపిస్తూ ఉన్నాడు దేవుడు. ప్రభు నిర్మించాడు. అటు రీతిగానే దేవుని యొక్క పరిచర్యలు, దేవుని ప్రజల యొక్క పరిచర్యలు, సేవలు అతను విధేయత కలిగే సాగిపోయాడు. మొట్టమొదటి ఆయన ధైర్యం ఉంది. తర్వాత దావీదుకి తోడుగా ఉన్నాడు, సభికుల్లో ఒకడుగా ఉన్నాడు. సొలొమోను రాజ్య స్థాపనలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి విరోధమైన చేతులకు నిరపరాధుల రక్తమును విలికించిన వారిని అందరినీ చంపడంలో ఆలోచన చేయకుండా ముందుకెళ్ళి చంపేయడం చూస్తున్నాం. ఈ పరిస్థితులు అన్నీ కూడా బెనయా ముందుండి నడిపిస్తూ వచ్చాడు. అంటే దేవుని మాటకు, దేవుని ప్రజలను అధికారిగా ఉన్న తన యొక్క అధికారి మాటకు, తన పైన ప్రభుత్వం చేస్తున్న దావీదు మాటకైతేనేమి, అదేవిధంగా సొలొమోను మాటకైతేనేమి ఆయన విధేయత చూపుతూ వచ్చాడు. ఈరోజు నేను మనం ఎరిగి ఉన్న దేవుని మాటకి విధేయత చూపినట్లయితే, మనం ఎరిగి ఉన్న దేవుడు ఏమైనా గుర్తెరిగినట్లయితే, ప్రభు పిల్లల పట్ల, ప్రభు సేవకుల పట్ల, ప్రభువు పట్ల, దేవుని పట్ల, దేవుని యొక్క సంఘం పట్ల సరైన దృక్పథం కలిగి మనం సాగిపోయినట్లయితే దేవుడు మనల్ని ప్రతి పరిస్థితుల నుంచి విడిపిస్తాడు. సొలొమోను ఆ బంధకాలన్నింటిని విడిపించడానికి బెనయా ఏ రీతిగా తోడుగా ఉన్నాడో, ఈరోజు నీవు నీ బంధకాలన్నింటి నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన రక్షణకర్త అయిన ఆయన తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని విడిపించేవాడు ఉన్నాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, మన జీవితాలను నడిపిస్తాడు. కాబట్టి బెనయాని ఎట్టి రీతిగా అయితే ఆ తర్వాత బెనయాని సొలొమోను సర్వసైన్యాధిపతిగా నియమిస్తాడు ఇశ్రాయేలు ప్రజల మీద. 4వ అధ్యాయం 4వ మాట చూసుకున్నట్లయితే ఒక చిన్న స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగాడు, దానికి కారణం ఆయన విధేయత, ఆయన ధైర్యము, ఆయన తెగింపు. ఈరోజు నా జీవితంలో అవి కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను తప్పకుండా నెరవేరుస్తాడు. తప్పకుండా ఆయన మనల్ని కాపాడుతుంటాడు. నిత్యం మనం ఆయన వసించేవాడిగా ఉంటాడు. ఆ విధంగా ఆయన సంతోషించాలని ఆశపడుతున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. మనం దేవుని యొక్క వాక్యం విన్నాం, వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డాం. దేవుని యొక్క వాక్యంలో మనకి ప్రోత్సహించిన మాట ఏంటంటే మనం ధైర్యం కలిగి ఉండాలి. రెండోది ఆయన పట్ల మనం నమ్మిక కలిగిన వారం ఉండాలి. ఎందుకంటే మనం ఏ దేవునైతే నమ్ముకున్నామో ఆ దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు. కాబట్టి ధైర్యం కలిగి మనకి దేవుని యొక్క వాక్యం ద్వారా ఏదైతే బోధించబడుతుందో దాన్ని యథార్థంగా సత్యంగా నమ్మిన వారమై దాని ప్రకారం బ్రతికినప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకి సహాయం చేసేవారు ఉంటారు. మనం ఒక పాట పాడుకుందాం. మనకి పాట పాడుతున్న సమయంలో మనమంతా కూడా ఒక మంచి అలవాటుని కలిగిన వారికి ఉన్నాం. దేవునికి ఇవ్వాల్సింది మనం దేవుడికి ఇవ్వాలి. అది సమయమైనా, ధనమైనా, మన ఆరోగ్యమైన, బలమైనా సరే దాన్ని అంతా కూడా మనం ఒక చోట ఇచ్చేసేవారు ఉన్నాం. మన ఇంట్లో ఒక చోట దాన్ని జాగ్రత్త పెట్టి భద్రపరిచి మనం దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుని సొమ్ము దేవునికి ఇద్దాం. ఎందుకంటే దేవుడు మన ఆశీర్వదించి మనకి ఆరోగ్యం ఇస్తేనే, లేకపోతే మన జ్ఞానం, జాబ్ ఇస్తేనే దాంట్లోంచి మనం దేవుడికి కొద్దిగా ఇస్తూ ఉన్నాం. కాబట్టి దాని విషయంలో ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు మన యొక్క హృదయం చూసేవాడు కాబట్టి అంత దేవుడు ఆశీర్వదించేవాడు ఉంటాడు. ఈ విషయంలో మనం బహు జాగ్రత్తగా గమనిక కలిగిన వారి ఉందాం. పాట సంఖ్య 790 పాత పుస్తకాలు, కొత్త పాట పుస్తకాలు 722. కొత్త పాట పుస్తకాలు 722, పాత పుస్తకాలు 790. మొదటి చరణం 6వ చరణం పాడుకుందాం. పల్లవి మొదటి చరణం 6వ చరణం పాడుకుందాం.
నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమందువారు ధన్యులు ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారు ధన్యులు. నీ ధర్మశాస్త్రము నందానందం గలవారే ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారు ధన్యులు. నీ ధర్మశాస్త్రము నందానందం గలవారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు. సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించేవారు ధన్యులు. వ్రాయబడిన వాక్యం విని గైకొనువారే ధన్యులు. సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించేవారే ధన్యులు. వ్రాయబడిన వాక్యం విని గైకొనువారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమందువారు ధన్యులు ధన్యులు. ఆండ్రూ అంకుల్ వచ్చి మరి కొన్ని ప్రకటనలు ఉన్నాయి చెప్పి ఫైనల్ ప్రార్థన చేసి బెనడిక్షన్ కూడా ఇవ్వాల్సిందిగా అంకుల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రకటనలో గమనించండి. మళ్ళా శుక్రవారం మీకు సాయంత్రం 7 గంటలకు యథావిధిగా మీరు లింక్ పంపించబడుతుంది ఆన్లైన్లో. మీరు ఈ వారం కూడా మరి ప్రభుత్వారి ఉత్తర్వులను అనుసరించి 7 గంటలకు మీరు లింక్ ఓపెన్ చేసుకుంటే శుక్రవారం ప్రార్థనా పరిచర్యను మీరు ఆన్లైన్లో జరుపుకుంటాం. అదే సమయంలో మరి ప్రభు దినాన్ని కూడా ఉదయం 10 గంటలకు లింక్ ఓపెన్ చేస్తాం. లింక్ మీకు పంపించబడుతుంది. అందరూ కూడా మరి అది ఓపెన్ చేసి 10 గంటలకు సంఘ ఆరాధనలో కూడా మీరు అందరూ పాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి, అవి గమనించండి. మన ప్రియులు మరి డానియల్ అన్న మరి బి పాజిటివ్ వచ్చింది, కరోనా పాజిటివ్. అయితే అన్న కొరకు ప్రార్థన చేయండి. అలాగే రంజిత్ కూడా మరి పాజిటివ్ వచ్చింది. బిడ్డలకు మరి క్వారంటైన్లో ఉన్నారు. బిడ్డలకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు దయచేసేలాగిన మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి వేట్లపాలెం మన ప్రియులు భుజం గారు కుటుంబం అంతా వైరస్ బారిన పడినప్పటికీ పరిశుద్ధుల ప్రార్థనలు ఆలకించారు. మరి ఆ బిడ్డలకు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఆ కుటుంబాన్ని ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యంతో బిడ్డలను నింపేలాగా మీరు ప్రార్థన చేయండి. అలాగే రాంబాబు గారి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అలాగే డానియల్ అన్న బంధువులు గణేష్ గారు వారు కూడా మరి కోవిడ్ బారిన పడ్డారు. చాలా దారుణమైన విషయం ఏంటంటే, విచారకరమైన విషయం, గణేష్ గారి యొక్క తల్లి, తండ్రి, అక్క ముగ్గురు కూడా ఈ కోవిడ్ బారిన పడి చనిపోయిన వారుగా ఉన్నారు. ఈయన మట్టికి దేవుడు మరి స్వస్థపరిచారు. కాబట్టి ఆ కుటుంబం ఆదరణ కొరకు ఓదార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి. దుఃఖంలో నా కుటుంబం కొరకు. ఇలాగా మీకు ఇంకెవరైనా తెలిసిన వారు చాలామంది మన ప్రియుల్ని జ్ఞాపకం మరి కోవిడ్ బారిన పడ్డారు. వారిని అందరినీ కూడా ప్రభు స్వస్థపరిచేలాగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇవి ప్రార్థన అంశాలు. మరలా మీకు ఏమైనా విషయాలు తెలిస్తే వాటిని మీకు తెలియజేస్తాం. మరలా మీకు తెలియజేసే వరకు కూడా మన సంఘ కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయి. దయచేసి సియోను సంఘం యొక్క చర్చి భద్రత కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, ప్రభా మైడి దగ్గర తండ్రి, యేసు మీకు 100 స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఉదయం ప్రభా మరి నీ సన్నిధిలో మరి ప్రభుదిన పరిచర్యలో మీరు మాకు తోడే ఉన్నారు, మీకు వందనాలు. పాటల్లో మీరు మహిమ పొందారు, మీకు వందనాలు. నడిపించడం లేని దాసుని నీ సన్నిధిలో ఎత్తి పట్టుకున్నాను తండ్రి. అదే సమయంలో ఆరాధన వర్తమానం కొరకు మరి 3వ వర్తమానం కొరకు నిలబడిన దాసులు మీరు అభిషేకించడం వాడుకోండి. ప్రేమను బట్టి వందనాలు. మరి ఆన్లైన్లో చేరిన సంఘ బిడ్డలందరినీ మీ దీవెన, మీ ఆశీర్వాదాలతో నింపమని సందరూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సమయం భావం వల్ల మరి వ్యక్తిగతంగా అందరి కొరకు మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, కానీ ప్రత్యేకమైన అంశాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మా ప్రియులు ఆన్లైన్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. పరిపూర్ణమైన ఆరోగ్యంతో నీ దాసుని నింపండి. సంఘ పరిచర్యలో మరి ఘనంగా వాడబడాలి. దాని కొరకే మీరు స్వస్థపరచమని సందులో ప్రార్థిస్తున్నాం. అలా రంజిత్ కూడా మరి కరోనా బారిన పడ్డారు. బిడ్డను కూడా మీరు పరిపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. శరీరం ప్రతి విధమైన బలహీనత నుండి విడిపించండి. ప్రభా మరి బిడ్డను నీ సందేహం పట్టుకోండి. వదిన గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీరు ఎదుగా మా ప్రియులు వేట్లపాలెం భోజం గారి కుటుంబాన్ని మీరు ప్రభా స్వస్థపరచండి. ప్రేమను బట్టి నీకు వందనాలు. బిడ్డలను మరి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందికి గురి కాకుండా బిడ్డలను చుట్టూని అగ్ని ప్రాకారాన్ని కోరుకుంటున్నాం. దేవికి పరిపూర్ణమైన ఆరోగ్యం తెచ్చిన సంఘం అక్కడ కూడా ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. చనభుజం గారిని భుజాగ్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నారాయణరావుని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా మరి వేట్లపాలెంలో బిడ్డల చుట్టూని అగ్ని ప్రాకారాన్ని కోరుకుంటున్నాం తండ్రి. అలా రాంబాబు అన్నకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. స్వస్థత కార్యం పరిపూర్ణం జరిపించమని అందులో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా మరి అన్న రమేష్ రెడ్డి అని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిపూర్ణమైన జయశ్రీ గారిని పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. మా సంఘ బిడ్డలను అందరినీ నీ దయగల హస్తాలకు ఎత్తిపట్టుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ అయితే అక్కర్లో ఉన్నారో ప్రతి అక్కన మీరు తీర్చుకుని అందులో కోరుకుంటూ మరి బిడ్డలను అందరినీ మీ రెక్కల కింద భద్రపరచమని వందనాలు చెల్లిస్తూ మహిమాగంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడు యేసుని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తొట్టెల కన్నా మనం కాపాటుకు తన శక్తిగల మహిమతో ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టు శక్తిగల మన రక్షణ అద్వితీయ దేవుడికి ఇప్పుడు పూర్వం సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమె అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.